లేదు. అంటే కూర్చొని చెప్పాడు భీష్మ ఇంకొంచెం ముందుకు పో, ఇంకొంచెం ముందుకు పో. 100 సంవత్సరాలు నేను వెంకల బయట వచ్చిన దిగ్గజంలో ఎవరికి కూడా పాపం చేయలేదు. ఇంకా చిన్న గురుబాటు చేయలేదు. చిన్న కూడా ఆమె పెట్టలేదు. అది ఇంకొంచెం ముందుకు మమ్మల్ని పోయినా కళ్ళ ముస్తున్నాడు కనిపించినాడు. ఏంటి ఒకరోజు ఇక్కడ ఎంతమంది ఉన్నాయి ఆర్థికంగా గురువు ఎక్కడ పెట్టుకోడు అరువులు బయలుదేరుతున్నారు. అయితే ఒక పాము అడ్డుపోతుంది. పాము కాకపోతే రాజు పక్కన దిగి వెళ్ళచ్చు. రాజు పక్కన దిగి వెళ్ళవచ్చు కదా. అది పాము వెళ్ళినాక వెళ్ళిపోవచ్చు. పక్కన గుర్రంలో పోవచ్చు, పక్కన దిగి పోవచ్చు, లేదా గుర్రం ఆగిన తర్వాత వెళ్ళిపోవచ్చు. నేను ఏం చేసేస్తాను ఆయన దిగి ఆ యొక్క పాపడుతుంటే అహంకారం చేస్తాను. నేను ఒక రాజును బాణంలో కట్టవచ్చు అని చెప్పేసి బాణం పిల్లలు తీసి దాన్ని ఇక పడేసింది. బాణంతో తనని తగ్గం చూసింది. ముళ్ళ మొదలు పడ్డది. పాము పక్కకి పోవచ్చు, పోలేదు, ఆగవచ్చు, పోలేదు. కానీ ఓకే చేసిండు. ఎవరిని ఉన్నప్పుడు బాణంతో పాము తీసి వేసింది. అదేం చేసింది పాము ఒక ముళ్ళ పొదలు పెట్టి ముళ్ళు కూర్చుంటుంది. బాగా ఇటు పోదామంటే ముళ్ళు, ఇటు పోదామంటే ముళ్ళు, రోగుల దగ్గర ముళ్ళు. అక్కడ అదంతా అవసరపడి కొట్టుకుంటుంది. బాగా ఆ కొట్టుకున్నది మనం సేమ్ మన ఇక్కడ ముళ్ళ కంపలు ఈ బీచ్ కొట్టారు. అది ఏ జన్మలో ఎప్పుడు అంటే ఏ జన్మలో మనం ఏం చేసినా ప్రకృతి రికార్డు అవుతుంది. మనం మంచి చేయి చెడు చేసిన ప్రకృతి రికార్డ్ అది మనకు వస్తుంది. చూసేదా ఎంత వస్తుంది. ఒకటి. రెండవది